Hi friends, welcome to my channel MK Wood Polishing. సీలింగ్ పెయింటింగ్ గ్రెయిన్స్ వర్క్ చేస్తున్నాము ఈరోజు. స్క్రూ మిడ్ పఫ్ షేడ్ వచ్చి స్క్రూ హోల్స్ అన్నిటికి నుంచి ముందు పీపీజీ అదే పుట్టి చెక్ చేసుకున్నాము. తర్వాత ఇక మిడ్ పఫ్ వేస్తున్నాము. మిడ్ పఫ్ 3176 షేడ్ మిడ్ పఫ్ అంటే ఇస్తారు, ఎల్లో షేడ్లో వస్తుంది. కొద్దిగా బ్రష్ ఆడేటట్టుగా పలచగా కలుపుకొని 2 కోటింగ్లు వేసాం అనుకోండి, డార్క్గా పడుతుంది. కోటింగ్ డార్క్గా పడిన తర్వాత మళ్ళీ ఇక బ్రౌన్ కలర్, ఇది 0419 బ్రౌన్ షేడ్. ఇది మొత్తం అంతా వేసుకొని ఫాంజీ క్లాత్ చుట్టుకొని మనం దాని మీద ఊడ్చామనుకోండి, అది తుడిసామనుకోండి, నీట్గా లోపల స్టిచ్చింగ్లోనే బ్రౌన్ ఉండిపోతుంది. అలాగైనా ఉండిపోవడం వల్ల మనకి నీట్గా కనబడుతుంది. బేస్ కోట్ నుంచి ఎల్లో పడింది కదా, బయట నుంచి బ్రౌన్ పడుతుంది, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది సీలింగ్లకి ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు మీరు. ఇది ఓకే ఫ్రెండ్స్, అయితే